ఈ భూమి పైన ఇంకా దేవుడు నీకు ఆయువునిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు మారాలి, నీ పరివారాన్ని మార్చాలి అని. నువ్వు మారాలి, నీ బ్రతుకును మార్చుకొని నీ కుటుంబ బ్రతుకులు మార్చాలి అని. నీ వీధికి నీవే మార్పు చెందించే బిడ్డగా ఉండాలని ఆయన నిన్ను భూమిపైన ఇంకా ఉంచాడు. నువ్వు అడిగిందల్లా ఇస్తూ, నువ్వు కోరిందల్లా ఇస్తూ, నువ్వు ఏది అడుగుతావు ఓక అందని వాటిని కూడా ఆయన ఓకకు తెచ్చుకొని అవన్నీ తీరుస్తూ, స్తోత్రం చెప్పండి గట్టిగా, అన్నీ ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? మనమంటే ఆయనకి చాలా ఇష్టం కనుక ఇంకా ఉంచుతున్నాడు. ఎన్నో వస్తున్నాయి, అలా తొలగెత్తున్నాడు నీ మీద నుంచి. ఎన్నెన్నో బలహీనతలు వస్తున్నాయి, అట్ట గద్దిస్తున్నాడు వాటిని. నా పిల్లలు తాగటానికి ఎవడో అని సైతాను గాడి చేష్టలను అలా గద్దిస్తున్నాడు ఆయన. ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, రోగాలు, జబ్బులు ఆవరించాలి మీదకి వస్తుంటే నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయువాడు ఆయన ఉండి వాటి అంతు పట్టి తరుముతున్నాడు నా యేసయ్య. కారణం ఏంటో తెలుసా? నీతో పని ఉంది ఆయనకి. ఆ పని ఏంటో కనిపెట్టు ప్రార్థనతో. ఎప్పుడో నీ పిలుపునందుకని ప్రభువా నేను మట్టికి మట్టి అయిపోయి నీ దగ్గరికి తిరిగి వెళ్ళాల్సిన దాన్ని వెళ్ళవలసిన వాడను, నన్ను ఎందుకు ఉంచుతున్నావు ఇక్కడ? ఎవరికోసం ఉంచుతున్నా? ఎవరికోసమయా? నేను ఎవరిని ఉద్ధరించాలని, ఎవరిని సన్నిధికి మోసుకొని రావాలని నన్ను ఇక్కడ ఉంచుతున్నావు? ఏమండి అని చెప్తాడు. చెప్పకుండా ఉండడంటే ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ చెప్తాడు. నువ్వేం చెయ్యాలో కూడా చెప్తాడు. మోసే అన్నాడా లేదా? ఈ ప్రజలు నడిపించు, నాకేలా మొరపెడుతున్నావు, దాటించు చెప్పాడా లేదా? ఎక్కడెక్కడ తీసుకెళ్లాలో చెప్పాడు, ఏ ప్రాంతం తీసుకెళ్లాలో చెప్పాడు, మన్నా ఎలా కురిపించబోతున్నాడో చెప్పాడు, బండ నీటిని ఎలా వస్తుందో చెప్పాడు.